అంబేద్కర్ సంఘం మరియు ఓయూ నుంచి మన బంగాళ భాస్కర్ గారు, కోట శ్రీనివాస్ గారు, మా ఫౌండేషన్ సభ్యులు మల్లారెడ్డి గారు, తర్వాత మేకల కమలాకర్ గారు, ఇంకా క్యాంపస్ నుంచి సునీల్ శెట్టి గారు, రవీంద్ర నాయక్ గారు, శరత్ నాయక్ గారు, సతీష్ గారు, అట్లా శరబంది, శ్రీరాములు, ఆశా శ్రీరాములు గారు, శివ, ప్రమోద్. ఈరోజు ఈ సమావేశం 77వ జయంతి సందర్భంగా, నాన్న 77వ జయంతి సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సభని నిర్వహిస్తా ఉన్నాము. సభని నిర్వహిస్తా ఉన్నాము. ఫౌండేషన్ తరఫున ముఖ్య అతిథిగా తిరుమల ఎంపీ చిదంబరం వారు రాబోతున్నారు. అట్లాగే అల్లం నారాయణ గారు, డాక్టర్ కె శ్రీనివాస్ గారు, గంటా చక్రపాణి గారు ఫౌండేషన్ తరఫు నుంచి ముఖ్య అతిథులుగా ఉంటారు. వీరితో పాటు అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు, కవులు, కళాకారులు పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఫౌండేషన్ తరఫున మేము వ్యక్తిగతంగాను పత్రిక మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఒక 3 సెషన్స్ నడుస్తాయి. దాంట్లో ముఖ్యంగా ఏకే ప్రభాకర్ గారు వారు అంశం గద్దర్ సాహిత్యం తాత్వికత మీద మాట్లాడతారు. అట్లాగే వక్త కేవై రత్నం గారు ఇండియా ప్రజాతంత్ర ఉద్యమాలు, భిన్న దృక్పథాలు గద్దర్. అట్లాగే డాక్టర్ కుమారస్వామి అంశం 60 ఏళ్ల తర్వాత నా గ్రామం. అంటే నాన్న 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు తను పుట్టి పెరిగిన సొంత ఊరు తూప్రాన్లో ఉస్మానియా విద్యార్థులతో పాటు అక్కడ ఉన్న ప్రొఫెసర్స్తో పాటు తిరిగి మై విలేజ్ ఆఫ్టర్ 60 years అనే ఒక అధ్యయనం చేశారు. దానిపైన కుమారస్వామి గారు దాంట్లో భాగంగా నాతో కలిసి పనిచేశారు. వారు ఆ అంశం పైన మాట్లాడతారు. వారితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులని, ప్రముఖులని, సినీ ప్రముఖులని, సాంస్కృతిక కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాం. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రజాముఖానికి, పత్రికలకు అందరికీ ఫౌండేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు మా పెద్దలు ఫౌండేషన్ మెంబర్ అల్లం నారాయణ గారికి మాట్లాడారు.